రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్. ఎవరినైనా ఏ స్థాయి నేతనైనా ఎంత మాటైనా అనేయగలరని పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగిరి నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రోజాకు ఈసారి కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయని టాక్ నడుస్తోంది. రోజా టీడీపీ తరపున రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004లో నగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున బరిలో దిగి చిత్తయ్యారు. ఆ తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రోజా 2014లో నగిరి నుంచి పోటీ చేసి కేవలం 858 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో మరోసారి వైసీపీ తరపున బరిలో నిలిచి గెలుపొందారు. అయితే వైసీపీ గాలి ప్రభంజనంలో వీచిన ఈ ఎన్నికల్లో రోజా కేవలం 2000కు పైగా ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. వైఎస్ జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో పర్యాటక క్రీడల శాఖ మంత్రిగాను రోజా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచిన రోజా 5వ బరిలో ఉన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఆమె హ్యాట్రిక్ సృష్టించినట్లు అవుతోంది. అయితే పరిస్థితులు మాత్రం ఆమెకు అనుకూలంగా లేవని అంటున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా నగిరి నియోజకవర్గ వైసీపీలో కీలకంగా ఉన్న రెడ్డివారి చక్రపాణి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్, ఆయన భార్య కేజే శాంతి, అమ్ములు, వడవాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తదితరులు రోజాకు తీవ్ర విభేదాలుగా ఉన్నారు. రోజా మద్దతు లేకపోయినా మరో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుతో రెడ్డివారి చక్రపాణి రెడ్డి శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా, కేజే శాంతి ఈడిగా కార్పొరేషన్ చైర్మన్గా, అమ్ములు పుత్తూరు వైసీపీ ఇన్ఛార్జిగా పదవులు దక్కించుకున్నారు. కాగా ప్రతిపక్ష నేతలపైనే కాకుండా తన నోటి దురుసును నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలపైన రోజా చూపుతున్నారని టాకు. ఈ నోటి దురుసే ఆమెకు మంత్రి పదవి రూపంలో మేలు చేస్తే సొంత పార్టీ నేతలో కీడు చేస్తుందని చెబుతున్నారు. నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలను ఎంత మాట పడితే అంత మాట అంటున్నారని, దీంతో ఆమెపై అసమ్మతి పెరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలంతా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రోజాకు ఈసారి టికెట్ ఇవ్వద్దని వీరంతా గట్టిగా డిమాండ్ చేశారు. సీఎం జగన్ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అయితే రోజాకే జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో అసమ్మతి నేతలంతా టీడీపీలో చేరారు. రోజాను చిత్తుగా ఓడిస్తామని ప్రతినబూనారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభంజనంలోనే బొటాబొటీ మెజారిటీతో గెలుపొందిన రోజా ఈసారి గెలుపొందడం అంత ఈజీ కాదని అంటున్నారు.